ఏం చేస్తున్నానా, భోజనం చేస్తున్నాను రా అన్నాడు. నాన్నగారండి ఏం వండింది అమ్మ ఇవాళ అన్నాడు. అమ్మ వంకాయ అల్లం కారం పెట్టి వండిందిరా, ఎంత బాగుందో అన్నాడు. నాన్నగారండి మాకు ఇక్కడ పెడతారండి హాస్టల్లో గడ్డి, మీరు అక్కడ చెప్తుంటే నా నోరు ఊరిపోతుంది నాన్నగారండి అన్నాడు. ఇక్కడ కొడుకు తండ్రి యొక్క కందుల వెంట నీళ్లు కారి ఇంకా వెయ్యకే ఆ కూర అన్నాడు. ఎందుకన్నాడు? కొడుకు తనతో కలిసి ఆ కూర తినలేకపోయింది అన్నారు. శంకరుడు ధనస్సు పట్టుకుంటే ఇంత స్తోత్రమా, వేదంలో ఇన్ని మంత్రాలు రావడమా, ఎందుకు రావాలి అని అడిగారు. అడిగితే కారణం చెప్పారు. పినాక త్రిపుర దహన కాలే శరజ్వాలా జాలైర్నాకం పిహితవాన్ పినాక తదా మీరు ధనుస్త్వాత్ అన్నారు. లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారు పర్వతమైనటువంటి మేరు పర్వతాన్ని తన చేతిలో ధనస్సుగా పట్టుకుని నిలబడిన నాడు, అటువంటి ధనస్సు యొక్క కాంతుల చేత సమస్త లోకములు కప్పబడిపోయి రాత్ర